సజ్జ బూరెలు సోడా ఉప్పు వేసినా వేయకపోయినా మంచిగా పొంగేటట్లు మీకు నేను టిప్ చెప్తాను. ఆ కలిపే పిండిలోనే కాదండి, మనం వేసే విధానంలో కూడాను సజ్జ బూరెలు పొంగుతాయి అన్నమాట. అది ఏ విధంగా పొంగుతాయో నేను మీకు వీడియో మధ్యలో చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసారంటే ఎంత మంచిగా పొంగుతూ వచ్చినాయో సజ్జ బూరెలు టేస్టీగా చేసుకోవచ్చు. 2 ఎగ్జాంపుల్స్ తో పాటు మీకు నేను ఈరోజు సజ్జ బూరెలు ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చేయకూడదో నేను చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. టేస్టీగా మనం సజ్జ బూరెలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీకు ఒక గ్లాస్ గాని గ్లాసున్నర సజ్జలు గాని నానవేసుకోండి. ఎందుకంటే పొడి పట్టినాక మనం మెజర్ వేసుకుందాం. అప్పుడు మీకు మెజర్మెంట్ అండ్ బెల్లం క్వాంటిటీ ఎంత కావాలో చెప్తాను. మీరు అయితే ఫస్ట్ గ్లాసున్నర గాని సజ్జలు ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. సజ్జల్ని నానబెట్టేసుకొని నీళ్లు అస్సలు లేకుండా వడగట్టుకోవాలన్నమాట. నీళ్లు అస్సలు ఉండకూడదు. నీళ్లు ఉంటే మనకి ముద్దలాగా వచ్చేస్తుంది. సో ముద్దలాగా వచ్చినా కూడాను మీకు నేను ఉన్నాను. సో ఏం భయపడక్కర్లేదు. మీకు మంచిగా బూరెల్లాగా వచ్చేటట్టు నేను చూపిస్తాను. సో ఎండ్ వరకు చూడండి. టేస్టీగా కూడా వస్తాయి బూరెలు. ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 4 ఇలాచీలు తీసుకోవాలి. అండ్ ఒక 2 ఇంచుల దాకా ఎండు కొబ్బరి తీసుకొని మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక గ్లాస్ క్వాంటిటీ సజ్జలకి మాత్రమే. నెక్స్ట్ ఇందాక మనం వడగట్టుకున్నాం కదా, ఆ సజ్జలు కూడా వేసేసుకొని మొత్తం పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలాచి అండ్ ఎండు కొబ్బరి పౌడర్ చేసుకోవాలి. తర్వాత సజ్జలు వేసి పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకొని మిగతా సజ్జల్ని కూడా వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. అంటే కొద్దిగంత బరక ఉంచాలి, మరి అంత మెత్తగా వేయొద్దు. కొద్దిగంత బరక ఉంచేసి మనం సజ్జల్ని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పౌడర్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడే మనం మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట. ముందు సజ్జల కంటే ఇప్పుడు పౌడర్ చేసుకున్నాక మీరు మెజర్మెంట్ తీసుకున్నారంటే అప్పుడు బెల్లం క్వాంటిటీ కరెక్ట్ గా ఉంటుంది. మనకి బూరెలకి తగ్గట్టు మనం స్వీట్ ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే కరెక్ట్ స్వీట్నెస్ తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఒక బౌల్ తీసుకోండి. ఎంత అంటే పిండి ఎంత వస్తుంది, ఒక 2 కప్స్ వస్తుందా 3 కప్స్ వస్తుందా చూసుకోండి. నాకైతే ఇది 1 బౌల్ ఫుల్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది ఒక చిన్న బాక్స్. ఈ బాక్స్ నిండా ఈ పౌడర్ అనేది వచ్చింది. సో దీనికి నేను పావు బెల్లం తీసుకున్నాను అనమాట. అంటే హాఫ్ కంటే కొద్దిగా తక్కువ బెల్లం అనమాట. ఓకేనా. 1 కప్పు సజ్జ పిండికి 1/2 కప్పు కంటే కొద్దిగా బెల్లం. ఇప్పుడు మీరు దాని క్వాంటిటీని బట్టి మీకు ఎన్ని డబల్ కప్స్ పౌడర్ వచ్చినాయో అంత క్వాంటిటీ బెల్లం తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు పావు కప్పు వరకు నేను బెల్లం తీసుకున్నాను. దీంట్లో కొద్దిగంత ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం లైట్ గా మెల్ట్ అయితే చాలు. లైట్ గా మెల్ట్ అయ్యి తీగపాకం అంటారు కదా, అట్లా వస్తే చాలు. బెల్లం అనేది కరిగించుకోవాలి. లైట్ గా తీగపాకం వచ్చేటట్లు కరిగించేసుకుంటే సరిపోతుంది. అప్పుడు వరకు మనం మీడియం ఫ్లేమ్ లోనే ఉంచాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్ లో పెట్టారంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగంతా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇది కాసేపు బాగా ఇప్పుడు లైట్ గా తీగపాకం వస్తుంది కదా, చూసారంటే కొద్దిగంతా చిక్కగా కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది మాత్రం చల్లగా అవ్వాలి. చల్లగా అయినాకే మనము ఈ సజ్జపిండిలో వేయాలి. చల్లగా అవ్వకుండా వేయొద్దు. బాగా చల్లారినాక వేసుకోండి. ఇది మొత్తం కలిపేసేయాలి. సజ్జ పిండిలో మనం ఈ బెల్లం పాకంని మొత్తం వేసేసి కలిపేసేసుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా బెల్లం అంతా కలిసేటట్లు సజ్జపిండిలో కలిపేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. హై ఫ్లేమ్ లో వద్దు. మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం ఒక గేర ఎలా ప్రెస్ చేస్తారో ఆ విధంగా ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు మీకైతే ఏ విధంగా ఒత్తుకోకుండా, అంటే ఏ విధంగా ఒత్తితే బూరె అనేది పొంగకుండా వస్తుంది అండ్ ఏ విధంగా ఒత్తితే బూరె అనేది పొంగుతుందో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది
సరిగ్గా అంటే మీరు మందంగా వేయకూడదు, ఓకేనా. ఫ్లేమ్ కూడా ఎలా పెట్టాలి, మీడియం, ఫస్ట్ అయితే కొద్దిగా హీట్ అవ్వాలి, తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి మనం సజ్జ ఇది ఉంది కదా, ప్రెస్ చేసేటప్పుడు ఈ పిండిని కొద్దిగా పల్సంగా ప్రెస్ చేయాలి. ఇది మందంగా వేశాను కాబట్టి అది పొంగట్ల. మంచిగా ఒక బనానా లీఫ్ ది మీద అన్న పెట్టుకొని వేసుకోండి, లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ మీద అయినా సరే పెట్టుకొని వేసుకోవాలి. మనం ఇది సోడా ఉప్పు వేయకుండా వేస్తున్నాం అనమాట. సోడా ఉప్పు వేయకుండా వేస్తున్నాము. సోడా ఉప్పు వేసినా వేయకపోయినా కూడాను మనకి బూరెలు అనేది పొంగుతుంది. ఎప్పుడు అంటే మనం మందంగా వేయకూడదు, అది కూడా ఆయిల్ అనేది మంచి హీట్ లో ఉండాలి. హీట్ లో ఉన్నాక దాన్ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడు సజ్జ బూరెలు అనేది, ఇప్పుడు చూసారంటే పల్చగా ఉంది, ముందేసింది బాగా మందంగా ఉంది కాబట్టి అది పొంగల. ఇది పల్చంగా ఉంది, మరి పల్చంగా ఉండకూడదు, కొద్దిగంత పల్చగా ఉండాలి. దాన్ని మనం వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని మంచిగా కుక్ చేసుకుంటే అది బాగా పొంగుతుంది అనమాట. ఈ విధంగా పొంగేటట్లు మనం ఉంచుకోవాలి. ఇది పొంగే లోపల త్వరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చూసారంటే ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్స్ అర్థమైనయా? ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. మీకు ఇంకా ఈజీ వేలో అర్థమయ్యేటట్లు చెప్తాను. ఈ విధంగా మనం కొద్దిగంత ఆయిల్ పైన వేసుకున్నామంటే మంచిగా పొంగుతాయి. నేను ఎటువంటి సోడా ఉప్పు ఏమి యూజ్ చేయలేదు, సోడా ఉప్పు యూజ్ చేయకపోయినా కూడాను మంచిగా పొంగుతాయి అన్నమాట. నేను చెప్పిన టిప్స్ ఇవన్నీ ట్రిక్స్ ఫాలో అవ్వారంటే టేస్టీగా సజ్జ బూరెలు చేసుకోవచ్చు ఇంట్లోనే, ఎప్పుడు కావాలంటే అప్పుడు. వీడియో నచ్చితే త్వరగా లైక్ చేయండి, మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకోసం చాలా వెరైటీ రెసిపీస్ అయితే రాబోతున్నాయి, సో సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.